నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి శాపగ్రస్తుడు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎలా ఉంటాడో చూడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నిర్జనమైన జనము లేని చవిటి భూమి యందును జలము లేని చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. అద్ది యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాటి దాని వేళ్లు తన్నును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. వర్షంతో పనే ఉంది. జలముల యొద్ద నాటబడింది కదా. వాన పడినా పడకపోయినా జలముల పక్కన ఉంది కనుక ఎప్పుడూ దానికి తేమ అందుతానే ఉంటుంది, శక్తి దొరుకుతానే ఉంటుంది. దేవుని మీద ఆనుకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు, దేవుని మీద తన హృదయాన్ని ఉంచుకున్నవాడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని ఆశ్రయించిన వాడు ఈ రీతిగా ఆశీర్వదించబడతాడు. దేవుడు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా మనుషుల వెంట పరిగెత్తే పిచ్చోళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ కర్మ ముందు చెప్పినట్టు గాలిద్ది. ఎంతటి వాళ్ళైనా, ఎంత ప్రేమ చూపినా, దేవుని తర్వాతనే ఎవరైనా ఏదైనా. ఆయనే ప్రధానం, ఆయనే ముఖ్యం. వాడు రాజైనా, మంత్రి అయినా, ఇంకా పెద్ద ప్రధానైనా, దేవుడి కంటే మించి ఎవ్వడు లేడు నాకు అనే స్థిర తీర్మానం మనందరి గుండెల్లో నిండుగా ఉండాలి. ఈ మాట మీకు నచ్చలేదా? నచ్చిందా? అదే కదా ఇప్పుడు చదివిన వాక్యంలో చెప్తున్న సారాంశం. కొంతమంది ఆఫ్ అండ్ ఆఫ్, సగం దేవుడి మీద అనుకుంటారు, సగం మనుషుల మీద అనుకుంటారు, సగం దేవుళ్ళో సగం లోకంలో అనుకుంటారు. నో, కంప్లీట్గా ఆయన మీద ఆనుకోవాలి. ఆమెన్, ఆమెన్. ఆ తర్వాత చూడాలి. నువ్వు కంప్లీట్గా ఆయన మీద ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు, పరీక్షించుకుంటాడు. ఆ పరీక్షలో పాస్ అవ్వాలి. ఆయన మీద నువ్వు కంప్లీట్గా ఆనుకున్నావో లేదో టెస్ట్ చేసుకుంటాడు. ఆయన పరిశోధించుకుంటాడు. తెలుసా నీకు? మరి ఒక మనిషికి ఏదైనా చేయాలంటే నువ్వు యోగ్యతలు చూడవు. మంచోడా కాదా, ఇస్తే తాగుతాడా లేకపోతే తింటాడా, ఏం చేస్తాడు? ఏదన్నా నువ్వు ఇచ్చే 100 రూపాయలకి ఎన్ని ఆలోచనలు చేస్తా? ఆయన సకల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించాలి అని ఆశ కలిగి ఉన్నాడు. అవి పొందునట్లు నీవు యోగ్యుడవా కాదా, యోగ్యురాలువా కాదా, నువ్వు ఆయన మీద ఆనుకున్నావా లేదా అన్నది నిశ్చయముగా ఆయన పరిశోధించుకుంటాడు, పరీక్షించుకుంటాడు. అంతటి అబ్రహామునే పరిశోధించాడని ఉంది. అబ్రహాం ఎంత పటిష్టంగా ఉంటాడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. ఏమండి, ఆదికాండం 12లో నువ్వు బయలుదేరినానా అబ్రహాం అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న ప్రశ్న లేకుండా సట్టుబుట్టు సామాన్ వేసుకొని బయలుదేరాడు. అడ్రస్ తెలియని ప్రయాణానికి బయలుదేరాడు. పాపం పడాల్సిన బాధలన్నీ పడ్డాడు మొత్తానికి. 12వ అధ్యాయంలో పిలుపు 10 అధ్యాయాలు నడిచింది. 12-10 ఎన్ని 22లో మళ్ళా అబ్రహామును యెహోవా పరిశోధించెను. ఎట్లనగా తెలుసు మీకు. ఇంకా అబ్రహాముని పరిశోధించాడట, ఆదాము హవ్వల్ని పరిశోధించాడు, మోషేని పరిశోధించాడు. మోషేనైతే పలుమార్లు అడుగుతాడు,
2 సార్లు అడుగుతాడండి మోషేని, నీకెందుకు, నువ్వు అడ్డు తప్పుకో, ఒక్క వేటితో వీళ్ళని సావగొట్టి నీలో నుండి గొప్ప జనమును రప్పించేదన్న మోషే, ఈ దరిద్రులు లోబడనులని ప్రజలు నాకు వద్దు, వీళ్ళు చంపి పాడేస్తా అంటే మోషే ఏమంటాడు తెలుసా? మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నువ్వేం వాగ్దానం చేశావు? వాగ్దానం చేసి ఇప్పుడు సావు కొడతానంటావేంటి? నీవిచ్చిన వాగ్దానం ఏం కావాలి? వద్దులేయా. ఆ 2 times కూడా మోషేకి అదొక పరీక్షే. అంటే మిగిలిన వాళ్ళని త్రోసేసి నిన్ను ఆశీర్వదిస్తాను ఏమంటావు అంటే మోషే ఏమన్నాడు తెలుసా? అవసరమైతే వాళ్ళని నీవు ఆశీర్వదించినట్లు, రక్షించినట్లు అవసరమైతే నేను నశించిపోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. అందుకే దేవుడు అంతమంది సమూహంలో లక్షలాది జనులున్న ఇశ్రాయేలులో మోషేని కోరుకున్నాడు. ఆయనే చెప్పాడు, సంఖ్యాకాండం 12లో దేవుడే చెప్పాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఎట్లా తెలుసు ప్రభువా? ఎప్పుడు చూసావు? అయిపోయింది పరీక్ష. ఐగుప్తు రాజ కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునే హోదానిచ్చాడు. దాన్ని కోరుకుంటాడా? తన జాతి ప్రజల శ్రేయస్సు కోరుకుని ఆ సింహాసనాన్ని వదిలేస్తాడా? ఏం చేస్తాడు? పరిశోధనలో పాస్ అయ్యాడు. సింహాసనాన్ని వదిలేసి బానిసలతో బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఇటుకలు తయారు చేసేది మట్టి దొక్కే కదా, బురద దొక్కటానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నాడు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే. వీళ్ళంతా పరిశోధించబడ్డోళ్లే. అబ్రహాం పరిశోధించబడ్డాడు, మోషే పరిశోధించబడ్డాడు, హనోకు పరిశోధించబడ్డాడు, నోవహు పరిశోధించబడ్డాడు. వీళ్ళందరినీ దేవుడు పరిశోధించి ఆ తరువాత వాళ్ళ ఆశీర్వాదాన్ని వారు పట్టజాలనంతగా అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇందాక నిద్రపోతున్నారా? నిన్ను నన్ను కూడా అట్లా పరిశోధిస్తాడు ఆయన. ఉన్నవన్నీ ఊడ్చేసి ఇప్పుడు నన్ను తిడతారా, సణుగుతారా, గొణుగుతారా, లేకపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని స్తోత్రం ప్రభువుకే అంటారా? సమృద్ధిని ఇవ్వటమే కాదు, ఉన్నవన్నీ ఊడ్చేసి కూడా ఆయన పరిశోధిస్తాడు. మేలులో స్తుతించడం సహజమే, కానీ కీడులో స్తుతించడం ఉన్నదే అది ఒరిజినల్. అది ఒరిజినల్. కొన్నిసార్లు ఉన్నవి తీసేసి పరిశోధిస్తాడు, కొన్నిసార్లు సమృద్ధినిచ్చి పరిశోధిస్తాడు. కొంతమంది లేమిలో దీనులై ఉంటారు, సమృద్ధిలో వారు అహంకారులై ఉంటారు. అర్థమైందా? ఏమీ లేనప్పుడు వారు దీన మనస్సును కలిగి ఉంటారు. వారికంటూ కొంత కలిగిన తరువాత అహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మనుషుల మీదే కాదు సుమా, దేవుడి మీద కూడా. దేవుడు చెప్పినా వినరిక, దేవుడు మాట్లాడినా లక్ష్య పెట్టరిక. కొంతమంది సమృద్ధిలో ఓడిపోతారు, కాలిపోతారు, సమృద్ధిలో కాలిపోతారు. కొంతమంది లేమిలో కాలిపోతారు, విశ్వాసాన్ని కోల్పోతారు. ఆ పరిశోధనలో ఏర్పడినటువంటి లేమిలో, కలతలో, ఆ శ్రమలో దేవుడు నాకేం చేశాడు, నేను ఎందుకు దేవుని ఫాలో అవ్వాలి, నేను ఎందుకు దేవుని విశ్వసించాలి, నేను ఎందుకు దేవుని అనుసరించాలి, నేను వదిలేస్తున్నాను అని కొంతమంది విశ్వాసం శ్రమలో కాలి బూడిదైపోతుంది. ఒక నకలీ క్రైస్తవుని విశ్వాసం
శ్రమానుభవంలో కాలి బూడిదైపోతుంది. ఒక సత్క్రైస్తవుని విశ్వాసం శ్రమానుభవంలో ఇంకా తేజరిల్లుతుంది. ఇదే తేడా. నువ్వు ఒరిజినల్ అనుకో, శ్రమానుభవం ఎక్కువయ్యే కొద్దీ నీకు దేవుని మీద ఆసక్తి పెరిగిద్ది, నువ్వు దేవుని ప్రేమించడం ఎక్కువైద్ది, ఇంకా ఇంకా దగ్గర అవుతావు దేవునికి. నువ్వు నకిలీ క్రైస్తవుడు అనుకో, శ్రమానుభవం నీకు ఏర్పడినప్పుడు డౌట్ లేదు, నీ అసలు రూపం బయటకు వచ్చింది. నకిలీ గోల్డ్ మీద, అంటే గోల్డ్ కోటింగ్ వేసిన వస్తువు మీద యాసిడ్ పోయింది, ఆ పైన ఉన్న గోల్డ్ పోయి ఆ లోపల ఉన్న అసలు రంగు బయటపడింది. అదే ఒరిజినల్ గోల్డ్ మీద యాసిడ్ అయ్యి ఇంకా ఏదన్నా పైన మురికి మస్ట్ ఉంటే ఈ యాసిడ్ దెబ్బకి అది కూడా పోయి ఇంకా చెమకాయిస్తుంటుంది చూడు. అది ఒక నిజ క్రైస్తవుడికి ఒక నకిలీ క్రైస్తవుడికి తేడా. నువ్వు సత్క్రైస్తవుడు అయితే, సత్యంగా నిజంగా క్రైస్తవుడు అయితే, దేవుడు నీకు అనుమతించే శ్రమానుభవం అనే పరీక్షలో నువ్వు తేజరిల్లుతావు, ఇంకా దగ్గర అవుతూ ఉంటావు దేవునికి. కావాలని ఓటమిని అప్పగిస్తుంటాడు, కొన్నిసార్లు అపజయాన్ని రానిస్తాడు, అవమానం రానిస్తాడు, తృణీకారం రానిస్తాడు, నిందల పాలు గానిస్తాడు. ఒక్క మాట చెప్తున్నా, 100 నిందలు ఒకదాని వెంట 100 రకాలుగా అవమానాలు నిన్ను చుట్టుముట్టి 100 నిందలు నీ నెత్తిన పడనీగాక. వాటన్నిటినీ ఒకే ఒక్క దినమందు, ఆ నిందలన్నిటినీ ఒకే ఒక్క దినమందు పూదండలుగా మార్చగల సమర్థుడు ఆయన. అవునా? మార్చగలడా లేదా? 100 నిందలు రాని ఒక్క కార్యం చేశాడంటే చాలు, ఆ నిందలన్నీ దండలుగా పడతాయి నీ మీద. యోసేపు జీవితంలో అదే జరిగింది. పాపం చాలా వేదనలు పొందాడు వరుసగా, కానీ ఒక్క దినం అందే మారిపోయింది, టోటల్ పరిస్థితి మారిపోయింది. ఒక వీధిలో అవమానపరచబడితే, ఒక గ్రామంలో అవమానపరచబడితే, టోటల్ ఒక దేశ సింహాసనం మీద కూర్చున్నాడు. స్తోత్రం. ఆ పరిశోధనలో నిలవాలి. లేఖనంలో చాలా స్పష్టంగా రాసుంది, యెహోవా వాక్కు ఆయనను పరిశోధించుచుండెను అని. చూస్తారా కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన 105వ కీర్తన 19వ వచనం 17వ వచనం చదవకూడదు. వారికంటే ముందుగా ఆయన యొక్కని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా వాక్కు పరిశోధించడం ఏందండి? అతడు చెప్పినది నెరవేరు వరకు. ఇంతకు ఏం చెప్పాడండి? యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దయచేసి దేవుని వాక్యం వినబడేటప్పుడు శ్రద్ధగా వినటం ఎవరైతే చేస్తారో వారు ఎన్ని రకాల శోధనలు వచ్చినా కదలరు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నిలిచి ఉంటారు. దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టేవాళ్ళు, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఉంటారే, వాళ్ళు చిన్నపాటి శోధనలకే దెబ్బతిని విశ్వాస భ్రష్టులు అవుతారు. చర్చికి వచ్చానంటే వచ్చానని కాదు, చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు వినుట ఒక ప్రాముఖ్యమైన విషయం అని గుర్తెరిగి జాగ్రత్త పడండి. ఎవరు కాళ్ళు, స్త్రీలు పురుషులు. భాష తెలుగు, అలాగే అందులో కూడా పెద్ద నాణ్యమైన భాష నేను మాట్లాడట్లా. అర్థమైందా? చదువుకున్నోడికి చదువు లేనోడికి అందరికి అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నా కాబట్టి మర్యాదగా వినండి. నాకు అర్థం కాలేదంటానికి కుదరదు.
అర్థమయ్యేటట్టే మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా చెప్పండి. తనకు దేవుడు బయలుపరిచినటువంటి సంగతుల్ని తన హృదయంలో పెట్టుకోలేదు యోసేపు. సహోదరులు కదా అని సహోదరులతో పంచుకున్నాడు, తన తండ్రితో పంచుకున్నాడు, తన సహోదరులతో కూడా ఆ విషయాన్ని పంచుకున్నాడు. ఆ పంచుకున్నదే ఆయన కొంప ముంచింది. ఆయన ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటల్ని తన అన్నలు విని అవి నెరవేరకుండా అడ్డగించాలని చూశారు. ఆ మాట కూడా మీరు ఆదికాండంలో చదవచ్చు, చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ఆయనను ఒక నీళ్లు లేని గుంటలో పడవేసి వాని ప్రాణాన్ని తీద్దాం, అప్పుడు వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారని ఆదికాండంలో యోసేపు స్టోరీలో వాళ్ళ అన్నల విషయమై రాయబడి ఉంది. ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఈ గుంటలో పడేద్దాం, వీని కలలేమగునో చూతము అని వారు అనుకున్నారు. చదువుతావా? 19వ వచనం, అధ్యాయం 37వ అధ్యాయం, ఆదికాండం 37:19. సలోమి చదివిద్ది వినండి. ఒకసారి ఆ సలోమి ఫేస్ చూపించవచ్చు కదా, చాలామంది అడుగుతున్నారు సలోమిని. సిగ్గుపడాలి సలోమి, చదువు. సరే వద్దంటలే. సరే, సలోమిని చూడాలనుకునేవాళ్ళు ఆమె కనపడదంట, పేటకు వచ్చినప్పుడు చూద్దరు కానీ. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదుము, అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకుని. అంటే ఈయనకు వచ్చిన కలలన్నీ తనలో భద్రం చేసుకోకుండా వాళ్ళ ముందు ఓపెన్ అయ్యాడు. వాళ్ళ ముందు ఇవన్నీ మాట్లాడినందుకు వాళ్ళు సంతోషించి, మన తమ్ముడు నిజంగా మనందరిలో గొప్పోడు అవుతాడంట, దేవుడు వాళ్ళకి బయలుపరిచాడంట, అదంట ఇదంట అని ఆనందపడలా. వాళ్ళందరి అంతరంగాల్లో అసూయ బయలుదేరింది, కక్ష బయలుదేరింది. తండ్రి యోసేపును స్పెషల్గా ప్రేమించటం, ఈ తండ్రి కంటే ముందు ఆ తండ్రి యోసేపును దర్శించి కొన్ని కలలు ఇవ్వటం వాళ్ళకి కంటగింపుగా తయారైంది, అసూయకు కారణమైంది. ఎంత కక్ష అంటే ఏకంగా చంపేసేయాలి అన్నంత కక్ష పట్టారు. ఈ కలలు గనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి పారవేయుద్దము, వీని కలలు ఏమగునో చూతము రండి అనుకున్నారు. దేవుడు స్వప్న దర్శనం ఇచ్చాడు, అందులో కొన్ని సంగతులు చూపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఎవరికైతే ఏం చెప్పాడో వాళ్ళే వాటిని జరగకుండా అడ్డగించడానికి ట్రై చేస్తాం. ఇతని ఆలోచనలు కొన్నిసార్లు మన ఆలోచనలు ఇతరులకు చెబుతాం, తర్వాత ఆలోచనలు నెరవేరకుండా వాళ్ళే సైతానుల్లా తయారవుతారు చెడగొట్టడానికి. కొంతమందికి ఈ షాక్ కూడా తగిలి ఉంటుంది జీవితంలో. పొరపాటుని చెప్పే ఈ దరిద్రుడితో, పొరపాటుని చెప్పే ఈ దరిద్రపు దాంతో అని అనిపించిన రోజులు ఉన్నాయా లేవా నీకు? వాళ్ళే అడ్డుబండలా తయారవుతారు. అట్ట తయారయ్యారు వీళ్ళు. చివరికి ఇంకా అక్కడ ఆయన పరిశోధన స్టార్ట్ అయింది. ఆనందంగా వచ్చి చెప్పుకున్నాడు, కానీ పరిస్థితులన్నీ భిన్నంగా మారిపోయినాయి. చెప్పిన దర్శనానికి అతడు ఎదుర్కొనే పరిస్థితులకి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. నేను అందరినీ ఏలేవాడిని అవుతానంట, మీరు కూడా నా కాలు మొక్కుతారంట, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఇప్పుడు ఈయన కాలు జనం మొక్కటమేమో కానీ ఈయన బానిసయ్యాడు. స్తోత్రం. ఈయనేమయ్యాడు? ఈయన బానిసయ్యాడు. ఈయన కాళ్ళు జనం మొక్కటం కాదు, అన్నల్ని ఈయన ఏలటం కాదు, అన్నలు వచ్చి ఈయన కాళ్ళ ముందు పట్టడం కాదు, వాళ్ళ చేత ఇతడు అమ్మబడ్డాడు. ఏలిక, నేను ఏలికట దేవుడు చూపించాడు నాకు అనే మాట పోయి బానిసయ్యాడు. స్తోత్రం. అంటే ఇచ్చిన దర్శనానికి నడుస్తున్న జీవితానికి సంబంధం లేదు, ఆపోజిట్లో నడుస్తుంది వ్యవహారం. కొన్నిసార్లు అంతే ఉంటుంది. మనకిచ్చిన వాగ్దానానికి మనకు ఎదురవుతున్న పరిస్థితులకి అసలు సంబంధమే ఉండండి. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బాగా వినండి,
దేవుణ్ణి పర్సనల్గా తెలుసుకున్న వాళ్ళు, కలుసుకున్న వాళ్ళు, కాస్త కూస్తో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు దేవుడు ఏ మాట చెప్పాడో దాన్నే నమ్ముతారు, కానీ తమ కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు. చెవులు గలవాడు ఆత్మస్వరము వినుగాక. అది దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాటనే లక్ష్య పెడతారు, కానీ దానికి భిన్నంగా ఎదురవుతున్న పరిస్థితులను అస్సలు లక్ష్య పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి ఆయన తెలుసు. ఎవరు తెలుసు? మంత్రి తెలుసా? రాజు తెలుసా? నో. వాళ్ళు ఎవరిని ప్రేమించి సేవిస్తున్నారో, ఎవరితో తమ మనసుని ట్యూన్ చేసుకున్నారో ఆ దేవుడు తెలుసు వాళ్ళకి. అందుకే వాగ్దానం చేసిన ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని ఎరిగినవాడు ఆ వాగ్దానం నెరవేర్పు విషయంలో రాజీ లేదని రూఢిగా విశ్వసిస్తాడు, ధైర్యంగా ఉంటాడు. దానికి భిన్నంగా 100 పరిస్థితులు రాని డోంట్ కేర్, లెక్క చెయ్యడు. స్తోత్రం. యోసేపు దమ్ము ధైర్యం అదే. వాళ్ళ నాన్న చెబితే వింటాం కాదు. యోసేపుకి పర్సనల్గా దేవునితో అనుబంధం ఉంది. అది సత్యం. ఇప్పుడు మన ఇంట్లో పెద్దోళ్ళు చెబుతుంటారు దేవుడి గురించి పిల్లలకి. ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంటే 4 మాటలు, లేకపోతే పో అమ్మా అని లేచిపోద్ది. ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటే వింటాడు, అది చిన్నోడైతే. మ్యాటర్ స్టోరీ ఇంట్రెస్ట్గా ఉంటే, లేకపోతే లేచి వెళ్ళిపోతాడు. యోసేపు కూడా వాళ్ళ నాన్న చెప్పినప్పుడు కూర్చొని విన్నాడు. మిగిలిన అన్నలు కూడా విన్నారు. కానీ వాళ్ళకి యోసేపుకు తేడా ఏంటంటే, యాకోబుకు మొత్తం 12 కొడుకులు కదండి. మరి యోసేపు ఒక్కడికే చెబుతాడా? మిగిలిన వాళ్ళకి చెప్పడా? అందరికీ చెప్తాడు దేవుని గురించి. కానీ అందరిలో యోసేపు ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు. తండ్రి చెప్పే మాటల్ని సీరియస్గా తీసుకొని దేవుని ఆలోచనలను అనుసరించి బ్రతకాలి అని స్థిర తీర్మానం చేసుకొని అలా నడవటాన్ని సాధన చేశాడు ఆయన. అది స్పెషల్. హల్లెలూయా చెప్తారా? దేవుని మాటలు నాన్న ద్వారా నాకు తెలిసినాయి కదా, నేను ఆ మాటలను అనుసరించి బ్రతుకుతా. అసలు దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూస్తా అనుకొని దేవుని మాటలను అనుసరించి బ్రతకాలి అని బ్రతకడం మొదలుపెట్టాడు. యోసేపుకు దేవుడు చాలా ఇష్టమైపోయాడు. దేవునికి అభ్యంతరంగా నడుచుకోకూడదు అని గ్రహించాడు. అందుకే పొలానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్నయ్యోళ్ళు శాస్త్రాలు చూసి చీదరేసి తండ్రికి చెప్పేవాడు, నాన్న నువ్వేం చెప్పావు, ఏం చేయమని చెప్పావు, ఏం చేయొద్దని చెప్పావు. వీళ్ళందరూ అయ్యే చేస్తున్నారు అంటే తను చేయటల్లా. తను తండ్రి చెప్పినటువంటి ఆ మాటల్ని గమనించి ఆ మాటలను అనుసరించాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ వాళ్ళు లక్ష్య పెట్టకుండా దేవుని ఆలోచనలకు భిన్నంగా అడుగులేస్తున్నది వచ్చి తండ్రికి కంప్లైంట్ చేసేవాడు. అంటే దేవునితో నడవటం అనేది తన బాల్య దినముల నుండే సాధన చేసిన వాడు యోసేపు. అదొక ప్రాక్టీస్ అండి, అదొక సాధన. దేవుని ఆలోచనలను ఎరిగి దేవునితో కలిసి నడవటం అనేది చిటికలో అయ్యేది కాదు, సాధన. అలా నడవటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు యోసేపు. చిన్నగా దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవునితో ఆయనకి మంచి సంబంధం ఏర్పడినప్పుడు తన పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు యోసేపుకు బయలుపరచకుండా ఆయన ఉండలేకపోయాడు. అది ఆయన మనసు. దేవునితో నీతో ఆయన మనసు కలిసి నడవటం మొదలుపెట్టినప్పుడు, నిజంగా చెప్తున్నానండి, దేవుని మనసుతో నీ మనసు ట్యూన్ అయినప్పుడు
దేవుని ఆలోచనల ప్రకారం బ్రతకాలని నువ్వు స్థిర తీర్మానం చేసుకుని అడుగులేస్తున్నప్పుడు ఆయన ఉండబట్టలేడిక. నీ గురించిగా ఆయన ఏమేం తలంచాడో, నిన్నేమేం చేయాలనుకున్నాడో మొత్తం నీకు వాగ్దాన రూపంలో కావచ్చు, స్వప్నంలో కావచ్చు, దర్శనంలో కావచ్చు, నీకు బయలుపరుస్తాడు ఆయన. అది ఆయన మంచితనం, అది ఆయన మంచితనం. కొంతమంది పిల్లలు బాగా మంచి పిల్లలు అనుకో, మాట వినే పిల్లలు అనుకో, లోబడే పిల్లలు అనుకో, తండ్రికి తల్లికి ఇబ్బంది కలిగించకుండా నడుచుకునే పిల్లలు అనుకో, తండ్రి దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని చెప్తాడు చూడు, అమ్మా నేను ఎందుకు అనుకున్నా ఇవన్నీ చేస్తాను తెలుసా నీకు? ఎందుకమ్మా? ఇదిగో భవిష్యత్తులో ఇవన్నీ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అమ్మా నాకా? అవును, ఇవన్నీ నీకే అని ఉండబట్టలేక ముందే చెప్తారు చూడండి. ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదా? చెప్పాలే. తండ్రి కూడా అంతే. ఇవన్నీ ఎందుకు అనుకున్నావు నాయనా? ఎందుకు నాన్న? నేను ఒకటి చేయాలనుకుంటున్నానులే. ఏం చేయాలనుకుంటున్నావు? ఇవి ఇంకా కొన్ని సిద్ధపరిచి ఇవన్నీ నీకు ఇవ్వాలనుకుంటున్నాను రా నేను. కొంతమంది తండ్రులేమో బయటపడరు, బిగుసుకొని ఉంటారు. ఎందుకు డాడీ ఇవన్నీ అంటే ఎందుకు బా అంటారు. కానీ కొంతమంది ప్రేమ గల తండ్రులు దాచుకోలేరు, బయటపడతారు. ఆయన ప్రేమ గల తండ్రి. బిగుసుకుపోయే తండ్రి కాదా, నీకెందుకు బా అనేవాడు కాదు. ఆయన ఓపెన్ అవుతాడు. ఆయన ఏం చేయగోరుతున్నాడో అది ఖచ్చితంగా తెలియజేస్తాడు. అది ఆయన మంచితనం. యోసేపు దేవునితో నడవటం మొదలుపెట్టినప్పుడు దేవుడు తాను విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఎలా ప్రయాణమో అది చూపించలా. ప్రయాణం ఎలాగో చూపించలా, స్థానాన్ని మాత్రం చూపించాడు, ఆధిక్యతను మాత్రం చూపించాడు, పొందబోతున్న అంతస్తును చూపించాడు.